ప్రతిఘటన టీవీకి స్వాగతం. క్షణక్షణం మీకోసం. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సినీ ప్రముఖుల సమావేశం ప్రారంభమైంది. పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో ఈ సమావేశం కొనసాగింది. ప్రభుత్వం తరపున సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, దామోదర రాజనరసింహ హాజరయ్యారు. సినీ పరిశ్రమ తరపున మెగాస్టార్ చిరంజీవి హాజరవుతారని ప్రచారం జరిగింది. అయితే ఆయన ఈ సమావేశానికి హాజరు కాలేదు. చిరంజీవి ఎందుకు రాలేదనే అంశం చర్చనీయాంశంగా మారింది. అయితే హైదరాబాద్లో లేకపోవడం వల్లే సమావేశానికి చిరంజీవి రాలేకపోయారని తెలుస్తుంది. ప్రస్తుతం ఆయన విదేశాల్లో ఉన్నట్టు సమాచారం. ఈ సందర్భంలో అందరూ సీఎంలు ఇండస్ట్రీని బాగానే చూసుకున్నారని, ఈ ప్రభుత్వం కూడా మిమ్మల్ని బాగా చూసుకుంటోందని, దిల్ రాజును ఎఫ్డీసీ చైర్మన్గా నియమించడాన్ని స్వాగతిస్తున్నామని, తెలంగాణలో అద్భుతమైన టూరిస్టు స్పాట్లు ఉన్నాయని, గతంలో చంద్రబాబు చిల్డ్రన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ హైదరాబాద్లో చేశారని, ఇప్పుడు కూడా ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ను హైదరాబాద్లో నిర్వహించాలని కోరుతున్నామని దర్శకుడు రాఘవేంద్రరావు పేర్కొన్నారు. యూనివర్సల్ లెవెల్లో స్టూడియో సెటప్ ఉండాలని, ప్రభుత్వం క్యాపిటల్ ఇన్సెంటివ్లు ఇస్తేనే సినీ పరిశ్రమ గ్లోబల్ స్థాయికి ఎదుగుతుందని, హైదరాబాద్ వరల్డ్ సినిమా క్యాపిటల్ కావాలన్నది మా కోరిక అని హీరో నాగార్జున అన్నారు. చిన్న చిన్న విషయాలు పట్టించుకోవద్దని, నేను చిన్నప్పటి నుంచి ఇండస్ట్రీని చూస్తున్నానని, హైదరాబాద్ను నెక్స్ట్ లెవెల్కి తీసుకువెళ్లాలని కోరుకుంటున్నట్లు నిర్మాత శ్యామ్ ప్రసాద్ రెడ్డి తెలిపారు. ఎలక్షన్ రిజల్ట్ లాగే సినిమా రిలీజ్ ఫస్ట్ డే ఉంటుందని, సినిమా రిలీజ్లో కాంపిటీషన్ వల్లే ప్రమోషన్ కీలకంగా మారిందని, ప్రపంచవ్యాప్తంగా సినిమా రిలీజ్ ఉండడం వల్ల ప్రమోషన్ను విస్తృతంగా చేస్తున్నామని, సంధ్యా థియేటర్ ఘటన మమ్మల్ని బాధించిందని మురళీమోహన్ పేర్కొన్నారు. మర్రి చెన్నారెడ్డి, అక్కినేని వల్లే పరిశ్రమ హైదరాబాద్కి వచ్చిందని దర్శకుడు త్రివిక్రమ్ ఈ సందర్భంలో గుర్తు చేశారు. ప్రభుత్వంపై తమకు నమ్మకం ఉందని, హైదరాబాద్ను ఇంటర్నేషనల్ ఫిల్మ్ డెస్టినేషన్ చేయాలనేది తన డ్రీమ్ అని, నెట్ఫ్లిక్స్లో అమెజాన్ సహా అన్ని ఏజెన్సీలకు హైదరాబాద్ కేర్ ఆఫ్గా ఉండాలని, ప్రభుత్వ సాయంతోనే ఆ రోజుల్లో చెన్నై నుంచి ఇండస్ట్రీ హైదరాబాద్కి వచ్చిందని నిర్మాత దగ్గుబాటి సురేష్ బాబు తన అభిప్రాయం వెలుబుచ్చారు. ఇకపై బెనిఫిట్ షోలు ఉండవని ఇండస్ట్రీ పెద్దలకు తేల్చి చెప్పిన సీఎం రేవంత్ తేల్చి చెప్పారు. అసెంబ్లీలో చెప్పిన మాటకు కట్టుబడి ఉంటానని రేవంత్ రెడ్డి తెలిపారు. శాంతి భద్రతల విషయంలో రాజీ లేదని, ఇకపై బౌన్సర్లపై సీరియస్గా ఉంటామని, అభిమానుల్ని కంట్రోల్ చేసుకోవాల్సిన బాధ్యత సెలబ్రిటీలదేనని అన్నారు. ప్రభుత్వం ఇండస్ట్రీతో పూర్తి మద్దతుగా ఉన్నామని భరోసా ఇచ్చారు. తెలంగాణ రైజింగ్లో ఇండస్ట్రీ సోషల్ రెస్పాన్సిబిలిటీతో ఉండాలని, డ్రగ్స్ క్యాంపెయిన్, మహిళా భద్రత క్యాంపెయిన్లో చొరవ చూపాలని, టెంపుల్ టూరిజం, ఏకో టూరిజంను ప్రమోట్ చేయాలని, ఇన్వెస్ట్మెంట్ల విషయంలోనూ ఇండస్ట్రీ సహకరించాలని పలు సూచనలు చేశారు. సంధ్యా థియేటర్ ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఒక మహిళ ప్రాణాలు కోల్పోవడం వల్లనే తమ ప్రభుత్వం ఈ ఘటనను సీరియస్గా తీసుకుందని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. సినీ ఇండస్ట్రీ నుంచి నాగార్జున, వెంకటేష్, దిల్ రాజు, మురళీమోహన్, రాఘవేంద్రరావు, అల్లు అరవింద్, దగ్గుబాటి సురేష్ బాబు, వరుణ్ తేజ్, కిరణ్, అబ్బవరం నితిన్, శివబాలాజీ, త్రివిక్రమ్, శ్రీనివాస్, హరీష్ శంకర్, అనిల్ రావిపూడి, బాబీ, వంశీ, పైడిపల్లి, ప్రశాంత్ వర్మ, పలువురు నిర్మాతలు, మా అసోసియేషన్ ఫిల్మ్ ఫెడరేషన్కు చెందిన పలువురు ప్రతినిధులు హాజరయ్యారు.